నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ 100 రూపాయల స్మారక నాణెం తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధాని. సాయి బోధించిన ప్రేమ సేవా మార్గం ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్య. ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని సీఎం చంద్రబాబు వెల్లడి. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న సీఎం. ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపమని సీఎం వెల్లడి. పేదలకు ప్రేమతో సాయం చేయాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ వెల్లడి. సత్యసాయి మార్గాన్ని అందరూ ఆచరించాలని మంత్రి పిలుపు. సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లిలో మరొకసారి తుపాకులు గర్జించాయని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడి. మారేడుమిల్లిలో తూటాల వర్షం కురిసిందని ఇంటెలిజెన్స్ చీఫ్ స్పష్టీకరణ. పోలీసులు మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయినట్లు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి బాబా బోధించిన ప్రేమ సేవా మార్గాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ సత్యసాయి బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లల్ని ఆవిష్కరించారు. అనంతరం సభికుల్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సత్యసాయి బాబా జీవితం వసుదైక కుటుంబం అనే భారతీయ భావనకు నిలువుటద్దమని కొనియాడారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే ఆయన సందేశం అజరామరమని, బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించిన సంస్థలు మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తితో సేవలను కొనసాగిస్తున్నాయని ప్రశంసించారు. భుజ్ భూకంపం వంటి విపత్తుల సమయంలో సత్యసాయి సేవాదళ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है। साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है। आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं। श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवन स्वरूप था। इसलिए उनका ये बर्थ सेंटिनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है। द सेंट्रल वैल्यू ऑफ इंडियन सिविलाइजेशन इज सेवा और सर्विस. All our diverse spiritual and philosophical traditions ultimately lead to this one ideal. Whether one walks the path of bhakti, jnana or karma, each is connected to seva. Sri Satya Sai Baba placed seva at the very heart of human life. He often said, love all, serve all. For him, seva was love in action. His institutions in education, healthcare, rural development, and many such areas stand as living proof of this philosophy. They show spirituality and service are not separate, but different expressions of the same truth. Further, someone inspiring people while physically present
is not uncommon, but the seva activities of the institutions created by Baba are ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమని అన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనేది శ్రీ సత్యసాయి చూపిన దారి అని చెప్పుకొచ్చారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారని, అలాగనే ఫలితం చూపించారని సీఎం వెల్లడించారు. మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలా మందికి గుర్తుంటుంది. ఒకరోజు వస్తే బంగారు పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు, 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్, రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1600 గ్రామాల్లో 30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది. నేను అందుకే చెప్తున్నాను, సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి, మరింత విస్తరించాలి. ఆయన భావనలు, బోధనలు, ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి. సాయిబాబా ఫిలాసఫీని, సేవా మార్గాన్ని పేదలకు ప్రేమతో సహాయం అందించాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో మంత్రి మాట్లాడుతూ సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువ హృదయాల జీవిత లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, విలువల్ని పెంపొందించే అభ్యాస సంస్థలుగా ఇవి సేవలు అందిస్తున్నాయని చెప్పారు. సురక్షిత త్రాగునీటి ప్రాజెక్టుల్ని పట్టణాలు, గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు అనుసంధానించి ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తూ వాస్తవ ప్రగతిని సాధిస్తున్నాయని కొనియాడారు. హిస్టారికల్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. టుడే ఇస్ నాట్ merely a celebration. It is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. ప్రశాంతి నిలయం, ప్రశాంతతకు ఆలయం. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు.
భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమాన్ మత్వమే మన మత్వం. Hands that help are not holier than lips that pray. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satya Sai Baba, the Sri Satya Sai Central Trust and Sri Satya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and remote tribal hamlets, protecting health and enabling true progress. ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో మరొకసారి తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం తెల్లవారుజామున బియ్యం వలస వద్ద కాల్పులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. చనిపోయిన మావోయిస్టులు అగ్రనేతలు ఆజాద్, దేవుజీ ఉన్నట్లు సమాచారం. నిన్న పట్టుపడ్డ 50 మంది మావోయిస్టులను ఇవాళ విజయవాడలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టి మావోయిస్టుల కదలికల్ని గమనించారని అన్నారు. నవంబర్ 17న ఒక ఆపరేషన్ ప్రారంభించామని, 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరొక 5 మావోయిస్టులు హతమయ్యారని చెప్పారు. ఇక ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలో 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాంటూన్ మెంబర్లు 23 మంది, డివిజనల్ కమిటీ మెంబర్లు 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19 మంది ఉన్నట్లు తెలిపారు. పట్టుపడ్డ మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. has happened in ASR district. దానిలో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా అండ్ 5 others have been neutralized. In continuation to that, on specific information, నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా వాళ్ళు క్రెక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members మావోయిస్ట్ have been arrested. వీళ్ళు 50 members ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ ఈ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా
DVCM Divisional Committee members 5, Area Committee members 19, then platoon members 23, total 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరికీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire. కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మండిపడ్డారు. ప్రజలను సమ్మిట్ల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం కూడా గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఏపీ ప్రజల చెవులలో క్యాలీఫ్లవర్లు పెట్టిందని అన్నారు. అబద్దాలు ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని తెలిపారు. వైసీపీ, టీడీపీ కేంద్రానికి తొత్తులే పోలవరాన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని నాశనం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. బుధవారం ఏపీసీసీ అధ్యక్షురాలు ఆంధ్రరత్న భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ CAA సమ్మిట్ లో 613 MOUల ద్వారా 13,25,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి సమ్మిట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మోసం చేశారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఏపీ ప్రజలను మోసం చేశారని, ఇప్పటి వరకు ఒక కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని, ఉద్యోగాల కల్పన కూడా జరగలేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాపిటల్ మెన్స్ ఇవ్వకుండా నష్టాల బాట పట్టించి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని ఎత్తు తగ్గించి బహుళార్థ సాధక ప్రయోజనాలని నాశనం చేశారని తెలియజేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులని ఆదుకోవటంలో కూడా ప్రభుత్వం వారిని మోసం చేస్తుందని అన్నారు. లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు. ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక్కడ ఉన్న టాలెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిగ్ జాబ్లో, లేక డ్రైవర్లుగాను, చిన్న రెస్టారెంట్లో పని చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా బయట అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రులు సమ్మిట్లు పెట్టి ఇంతిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నా, ఇలా 30 లక్షలు ఒకరు, 20 లక్షల ఒకరు ఉద్యోగాలు ఇచ్చున్నా మన యువతకు ఈ గతి పట్టుండేది కాదు. అందుకే చెప్తున్నా, చంద్రబాబు గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు నమ్మకం కుదరటం లేదు. మీరు సమ్మిట్లు పెడుతున్నారు, 100ల కొద్ది MOUలు సైన్లు చేస్తున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ మాకు నమ్మకం కుదరటం లేదు. అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం. బాండ్ పేపర్, చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి 613 MOUలు మేము సైన్ చేశాం, 16,31,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, 13,25,00,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలగాలి. రాష్ట్రం 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మారేడుపల్లిలో ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టు నాయకుడు హిడ్నా మరొక 5గురిని పోలీసులు కాల్చంపారు. వీరిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలకి చేసి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని పోలీసులు ప్రకటించడంపై న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మావోయిస్టు పార్టీ సభ్యులని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల నాయకుల్ని ఎన్కౌంటర్ చేసి చంపే ప్రయత్నం ఉన్నందున న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని జీవించే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి టి ఆంజనేయులు, విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవల్లి కృష్ణ, పీడీఎం రాష్ట్ర నాయకులు జీవి వెంకటేశ్వరరావు, పీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఉదయం కానూరు విజయవాడ సమీపంలోని కానూరులో
సిపిఐ మావోయిస్టులు దాదాపు 31 మంది ఉంటున్నారని, వాళ్ళు గత 10 రోజులుగా నివాసం ఉంటున్నారని, ఆ ఇల్లు ఒక అప్పారావు అనే ఆయన దగ్గర నుంచి అద్దెకి తీసుకున్నారని, వాళ్ళు కూలీలుగా విజయవాడలో ఏదైతే ఆటోనగర్ ఉందో ఆటోనగర్లో పనిచేయటానికి వచ్చిన వలస కూలీలుగా ఆ భవనాన్ని అద్దెకి తీసుకున్నారు అని చెప్పేసి, అందులో 27 మందిని తమ అదుపులో ఉన్నట్లుగా మీడియాలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ లడ్డా అనే ఆఫీసరు ప్రెస్ మీట్లో వీటిలో మాట్లాడటం జరిగింది. అట్లనే ఈరోజు ఉదయం హిడ్మా అనే ఆయనని మారేడుమిల్లి ప్రాంతంలో అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు అనే కథనం కూడా టీవీల్లో వస్తూ ఉంది. ముఖ్యంగా 27 మందిని ఎవరిని అదుపులో తీసుకున్నారు కానూరు దగ్గర అనంటే, హిడ్మాకి సంబంధించినటువంటి టీం మెంబర్సు, అతని సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ప్రధానంగా ఉన్నారు అని చెప్పేసి, అట్లనే ఒక 9 మంది వరకు కూడా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కార్యదర్శి దేవ్జీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్ల సమస్యల్ని పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబ్జీ శ్యామ్ కుమార్, గుంటూరు జిల్లా మెడికల్ కాలేజీ కార్యదర్శి డాక్టర్ టి స్వరూపకాంతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016లో రివైజ్ చేయవలసిన బకాయిలను 2021లో రివైజ్ చేయడం ద్వారా కోట్లలో బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సర్వీస్ కోటాను పెంచాలని, ఒక డాక్టర్ కి 7 నుంచి 25 లక్షల వరకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకి గుర్తింపు కలిగిన సంఘాల స్థాపన అవసరమని, ప్రయారిటీ పద్ధతిలో తమతో మాట్లాడేందుకు ప్రభుత్వం తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేను డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్, న్యూరో సర్జన్, సిద్ధార్థ వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను. మేము జీడీఏ ఏపీ అనబడేటువంటి ప్రభుత్వ వైద్యుల సంఘానికి సంబంధించి వచ్చాం. మేము మా సంఘం 2017లో స్థాపించబడింది. అది ఇప్పటి వరకు దగ్గరగా 1800 మంది వరకు సభ్యులు మా సంఘంలో. వైద్యుల సంఘాల్లో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి సంఘం మాదే. సో మాది 2017లో స్థాపించబడి అప్పటి నుంచి కంటిన్యూస్గా పనిచేస్తున్నాం. మా యొక్క ఆడిటింగ్ కానీ అంతా కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. మా రికార్డ్స్ అన్నీ వెల్ మెయింటైన్. మేము రికగ్నిషన్ కోసం గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాం చాలా కాలం నుంచి. 3 సంవత్సరాల క్రితం నుంచి అదే పని మీద చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడానికి నిరాకరిస్తుంది. సో దానివల్ల మేము ఇప్పుడు మీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అన్ని సంఘాలు కూడా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలతోటి కూడా చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్లకు పిలుస్తున్నారు, కానీ మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే మాకు సమస్యలు లేవనా? కాదు కదా. మాకున్న సమస్యలను మేము చెప్పుకోవడానికి మేము అనేక పర్యాయాలు ప్రయత్నం చేసాం, కానీ ఇప్పటి వరకు జరగలేదు. మా యొక్క సానుకూలంగా ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి మీడియా ద్వారా మా యొక్క సమస్యల్ని తీసుకొద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాం. మరి మీ సమస్యలు ఏంటయ్యా అన్నారనుకో, మాకు 2016లో యూజీసీ పిఆర్సీ ఉన్నది, మాకు దాన్ని రివైజ్ చేయాలి 2016లో, కానీ దాన్ని 2021లో రివైజ్ చేశారు. దానివల్ల 5.5 సంవత్సరాలు లేట్ అయిపోయింది. సో ఆ గడిచిన కాలానికి సంబంధించినటువంటి ఆ 5.5 సంవత్సరాల యొక్క బకాయిలు, జీతభత్యాల బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు ప్రభుత్వం. దాని గురించి మేము అనేక పర్యాయాలు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది, కానీ స్పందన శూన్యంగా ఉంది. కాబట్టి మీడియా ద్వారా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వచ్చాం. అదొక్కటే కాకుండా మా దాంట్లో పిహెచ్సి వైద్యులు కూడా సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క సర్వీస్ కోటా, పీజీ సర్వీస్ కోటా గడిచిన కాలంలో 30% ఉండేది. దాన్ని పెంచమని చెప్పేసి మేము ఎన్నోసార్లు అడిగాం, కానీ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యంగా ఉంది. కాబట్టి అది కూడా మాకు గడిచిన కాలంలో ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో, క్లినికల్ సైడ్ 30%, నాన్ క్లినికల్ అయితే 50% చేశారు.
అదే ఇప్పుడు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది యువ వైద్యులు ప్రభుత్వ సర్వీసుల్లో చేరారు ఉత్సాహంతో పనిచేయడానికి. వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట మీరు సర్వీస్ కోటాన్ని పెంచితే. అదేవిధంగా డిహెచ్ వైద్యులు కూడా కొంతమంది. స్వరూప్ కాంత్ అండి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీగా పనిచేస్తున్న గుంటూరు వైద్య కళాశాలలో జీడీఏ ఏపీ అనే సంస్థ 2017 నుంచి పనిచేస్తుంది. దానిలో నేను సెక్రటరీగా ఉన్నాను గుంటూరు మెడికల్ కాలేజ్కి. మాకు 2006లో యూజీసీ స్కేల్స్ ఇచ్చారండి. అప్పటి నుంచి 2009లో అమలు చేసినా కూడా బకాయిలతో సహా ఇచ్చారు. 2016లో మళ్ళీ పీఆర్సీ రావాల్సి ఉంది. యూజీసీ లెక్చరర్స్తో ఎప్పుడైతే వాళ్ళకి పీఆర్సీ వస్తుందో మాకు కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ 2016లో ఇవ్వకుండా 2021 మార్చిలో ఇవ్వడం వల్ల మేము నష్టపోయాం. ఇప్పుడు 2026 వస్తుంది, మళ్ళీ ఇంకొక రివిజన్ వస్తుందండి. 10 ఏళ్ళకి మాత్రమే మాకు రివిజన్ వస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది పీఆర్సీ లేట్ అయితే కనుక ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర బకాయి కూడా ఇస్తారు. మాకు ఆ ఇంటరిమ్ రిలీఫ్ అనేది కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఆపారు, లేట్ అయిపోయింది. మాకు రావాల్సిన 5 సంవత్సరాల బకాయిలు 2016 జనవరి 1 నుంచి 2021 మార్చి వరకు రావాల్సిన బకాయిల్ని ఇప్పించవలసిందిగా ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం. అలాగే అసోసియేషన్ కూడా జీడీఏ ఏపీ అనబడే మా అసోసియేషన్ కూడా రికగ్నైజ్ చేయడానికి మీరు మీ ద్వారా మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. 2016 పీఆర్సీని అప్పటి నుంచి మాకు అమలు చేయాలి. 2021లో ఒక జీవో ఇచ్చి అప్పటి నుంచి ఆ రోజు 2011 మార్చి 1 నుంచి ఇచ్చారు. కానీ 2016 జనవరి 1 నుంచి కూడా మాకు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. 2026 నుంచి రావాల్సిన కొత్త పీఆర్సీని కూడా. అగ్రిగోల్డ్ కస్టమర్లకు మోసం జరిగి 11 ఏళ్లు గడిచిన అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కాలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రభుత్వాలు మారుతున్నా బాధితులకి న్యాయం జరగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం బాధితులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 3వ తేదీన ఆవేదన దీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిఐ రాష్ట్ర సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. 11 ఏళ్లు గడిచిన అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రభుత్వాలు మారినా సమస్య అలాగనే ఉందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. బాధితులకి న్యాయం చేయాలంటూ డిసెంబర్ 3న ఆవేదన దీక్ష తలపెట్టామని అన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలకు కూడా సిద్ధపడతామని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె మణికంఠ, కారుపర్తి గగన్, ఎం వెంకటేశ్వర్లు, ఎస్కే షరీఫ్, కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా, సెబీ అనుమతి లేకుండా అక్రమంగా వసూలు చేసి లగ్జరీగా యజమానులు బతుకుతుంటే 1300 మంది ఆత్మహత్యలకు కానీ గుండెపోట్లకు కానీ మనోవేదనకు కానీ చనిపోతే ఈ ప్రభుత్వాలకి మెలకు రాదా? పక్కన రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్ష మీటింగ్ పెట్టలేడా? కర్ణాటకలో 8 లక్షల మంది ఉన్నారు. సిద్ధరామయ్య గారు ఒక మీటింగ్ పెట్టలేడా? ఒరిస్సాలో 1,00,000 మంది ఉన్నారు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఒక మీటింగ్ పెట్టలేదా? మన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, కమిటీ వేసింది. ముఖ్యమంత్రి గారు కందుకూరు ప్రాంతంలో ఒక 2 స్నేహితుల మధ్య వ్యక్తిగత గొడవలతో ఒక కులం మరో కులాన్ని వ్యక్తిని కారుతో గుద్దితే చచ్చిపోయాడు. దీన్ని అధికార కూటమిలో
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన నిమ్మల రామానాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి తన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. దర్శన అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్రా గాంధీ, కార్యనిర్వహణ అధికారి వికే సీనానాయకు చేతుల మీదుగా అమ్మవారి చిత్రపటం ప్రసాదాలని వారికి అందజేశారు. शोभमाने रयिं रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् पुत्रान् रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् रयिं पुत्रान् पुत्रान् रयिं रयिं पुत्रान् सदनं सदनं पुत्रान् रयिं रयिं पुत्रान् सदनं पुत्रान् सदनं सदनं पुत्रान् पुत्रान् सदनं दीर्घं दीर्घं सदनं पुत्रान् पुत्रान् सदनं दीर्घं सदनं दीर्घं दीर्घं सदनं सदनं दीर्घमायुराय दीर्घं सदनं सदनं दीर्घमायु दीर्घमायुराय दीर्घं दीर्घमायुः सर्वस्वरूपे सर्वे जय सर्वशक्तिसमन्विते भयेभ्यः त्राहिनो देवि दुर्गे देवि नमोस्तुते धान्यं पशुं बहुवत्रलाभं शतनं वत्सरं दीर्घमायुः महागौरी महासरस्वती कनकदुर्गाम्बिका देवी अनुग्रहकारित्यरस्तु मनोवाञ्छासिद्धिरस्तु पुत्रभोक्ताभिरस्तु धनकनकवस्तु वाहन धेनुकाञ्चन पुत्रभोक्ताभिरस्तु కళా సాంస్కృతిక రంగాల్లో అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య సేవల అభినందనీయమని విజయవాడ మొదటి మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ దేవు నరసింహారావు అన్నారు. సమాజ అభివృద్ధిలో కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. సామాజిక సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని తెలిపారు. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించిన ఆత్మీయ పురస్కారాల ప్రధానోత్సవంలో మొదటి మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ దేవు నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సమాజాభివృద్ధిలో కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. సామాజిక సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని అన్నారు. నిరంతరమే సేవలందించడంలో డాక్టర్ గనగల్ల విజయ్ కుమార్ సఫలీకృతమయ్యారని తెలిపారు. భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో ఘనత సాధించిన విజయ్ కుమార్ అభినందనీయుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ CHVSN కుమార్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి వచ్చిన రంగాల ప్రముఖుల్ని విశిష్ట అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో షర్మిలా సంపత్, కిల్లాడ అమ్మాజీ, ఏడుకొండలు, జగదీశ్వర శర్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శన, సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. భారత తెలుగు సాంస్కృతిక సమైక్య. నా పేరు డాక్టర్ గనగల విజయ్ కుమార్ అండి. అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య నేషనల్ కన్వీనర్. ఈ సంస్థ 25 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా సేవా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు 23 మందికి వివిధ పురస్కారాలను అందించడం జరుగుతుంది. ఈ సంస్థ పుట్టినటువంటి 25 సంవత్సరాల్లో భారతదేశంలో 16 రాష్ట్రాల్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇంత సుదీర్ఘమైనటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించడం అంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఒక మొక్కడు పెంచడమే 25 సంవత్సరాలు అంటే చాలా కష్టం. అలాంటిది ఒక సంస్థను నడపడం అంటే చాలా పెద్ద బడ్జెట్తో కూడుకున్న విషయం. ఎలాంటి డొనేషన్ లేకుండా, ఒక రూపాయిని ఆశించకుండా సంవత్సరానికి మనం 25 లక్షల వరకు ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే చిన్న విషయం కాదు. దీనికి మా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ స్పెషల్ మెట్రోపాలిటన్ విజయవాడ దేవ నరసింహారావు గారు, అలాగే మా CHVSN కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వీళ్ళిద్దరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం జరపడం జరుగుతుంది. దీనికి 8 రాష్ట్రాల నుంచి 23 మంది వివిధ పురస్కారాలు తీసుకోవడానికి రావటం ఈ సంస్థ చేసుకున్నటువంటి అదృష్టాన్ని ఫీల్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు దేవ నరసింహారావు.
నా పేరు దేవ నరసింహరావు. నేను ఇక్కడ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా చేస్తున్నాను. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సాంస్కృతిక సంస్థ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన విజేతలందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. నేను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కాకినాడ. మరి ఈరోజు మరి గండగండ్ల విజయ్ కుమార్ గారు అర్పిత సంస్థ ప్రారంభమయ్యి 25 years పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వారికి హార్టీ కంగ్రాట్స్. వారి సంస్థ ద్వారా మరి ఈరోజు దాదాపు 23 మందికి స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్ వారు ఇస్తున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి నేను హార్టీ కాంగ్రెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రి పర్వత పాదాల చెంత వేంచేసి ఉన్న శ్రీ విజయేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మాస శివరాత్రిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం స్వామివారి లీలా మానుష శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సరణలో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా విజయేశ్వర స్వామి ఆలయం కళ్యాణ శోభతో కలకలలాడింది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన మాస శివరాత్రిని పురస్కరించుకొని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామి వారి లీలా మానుష శాంతి కళ్యాణాన్ని జరిపించారు. వందలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోత్సరణ నడుమ ఇరు దేవేరులతో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. వధూవరులుగా అలంకృతులైన కళ్యాణ మూర్తులతో విఘ్నేశ్వర పూజ కంకణ ధారణ జరిపించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ మాట్లాడారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామి వార్లకు లీలా మానుష శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రీతార్థ్యం సత్యనారాయణ వ్రతాలను నిర్వహించినట్లు ఆయన వివరించారు. విజయేశ్వర స్వామి ఆలయంలో 27 రోజుల పాటు 27 ప్రదక్షిణలు చేసిన సకల కోరికలు సిద్ధిస్తాయని కంచి కామకోటి పీఠాధిపతులు విశదీకరించారు. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి కెనాల్ రోడ్ విజయవాడ. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారికి అభిషేకాలు, అర్చనాలు, హోమాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా మధ్యాహ్న కాలంలో 3:30 గంటల దగ్గర నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర అభిషేకము, ప్రదోషకాల అర్చన, తర్వాత విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద స్వీకరణ జరుగుతుంది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అన్న సంతర్పణ కూడా చేశారు. ఇవాళ మాస శివరాత్రి మహాపర్వదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడాను సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అనేటువంటి తలంపుతో శ్రీ విజయేశ్వర స్వామి వారికి లీలామానుష శాంతి కళ్యాణ మహోత్సవం భక్తులందరి ద్వారా జరుగుతున్నది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకొక 2 రోజుల్లో కార్తీక మాసం పూర్తవుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు కూడాను ఉదయం పూటే కార్యక్రమాలు జరుగుతాయి. అమావాస్య నాడు గురువారం నాడు అమ్మవారికి విశేషంగా చండీ సప్తశీహవనం జరుగుతుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 4 ఆదివారాలు కూడాను స్వామివారికి విశేష పాశుపత రుద్రహోమాలు చేయడం జరిగింది కార్తీక మాసంలో. అదేవిధంగా రాబోయేటువంటి ధనివాసంలో శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసినటువంటి రమాసన సత్యనారాయణ స్వామి వారికి కూడా విశేష అర్చన కార్యక్రమాలు, సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు, విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో జరుగుతాయి. శ్రీ వీరేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఒక విశేషం ఉన్నది. కంచి పరమాచార్యుల వారు స్వామివారిని జీర్ణోద్ధారణ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి ఒక విషయాన్ని తెలిపారు. నాయన, ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను 27 రోజుల పాటు 27 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ. 100 రూపాయల స్మారక నాణెం, తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధాని. సాయి బోధించిన ప్రేమ, సేవా మార్గం ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్య.
ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని సీఎం చంద్రబాబు వెల్లడి. శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాలలో పాల్గొన్న సీఎం ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమని సీఎం వెల్లడి. పేదలకు ప్రేమతో సాయం చేయాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ వెల్లడి. సత్యసాయి మార్గాన్ని అందరూ ఆచరించాలని మంత్రి పిలుపు. సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లిలో మరొకసారి తుపాకులు గర్జించాయని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడి. మారేడుమిల్లిలో తూటాల వర్షం కురిసిందని ఇంటెలిజెన్స్ చీఫ్ స్పష్టీకరణ. పోలీసులు మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయినట్లు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.